మీ లైఫ్ స్టోరీ నుంచి మీ ఒక ఈ ధార్మిక లైఫ్ నుంచి మీరు స్ట్రైట్ గా పాలిటిక్స్ టచ్ చేస్తున్నారు. I don't know. At that time, I didn't know what I was doing. But ఇందాక చెప్పాను కదా, మా అబ్బాయి అడిగినప్పుడు what happened to me. Same thing when I read that news item, it shook me up. 1977 లో జరిగింది, మళ్ళీ మీకు 2006 లో జరిగింది. అది it really shook me up. అరే ఏంటి ఏం జరుగుతుంది భారతదేశంలో? Why should government money should be allotted to the construction of only churches? ఓన్లీ చర్చెస్ అంటున్నారు. అంటే టెంపుల్స్ కి యూజ్ చేయరా సార్ గవర్నమెంట్ డబ్బులు? నాకు తెలియక అడుగుతున్నాను సార్. దట్స్ ఎ బిగ్ స్టోరీ అండి, చెప్తాను అది. ఇప్పుడు దెన్ I didn't know what to say. I called several people. Yeah, this is what is happening. Can we do something? And everybody took it for granted. ఏదో ఇట్లా జరుగుతుందండి భారతదేశం అన్నట్టుగా మాట్లాడారు. Nobody took it seriously అండి. సార్ అప్పటి వరకు సారీ సార్, అప్పటి వరకు ఏ గవర్నమెంట్ కూడా అలా చేయలేదా సార్? చేస్తున్నారు కానీ నాకు తెలియదు కదా. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ వాస్ లుకింగ్ అట్ ఇట్. సో ఇట్ సో హ్యాపెన్ దట్ మీరు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉంది, మీరు ఈనాడు పేపర్ చదువుతున్నారు, ఆయన శాంక్షన్స్ చేశారు. ముందు జరిగిందా లేదా మీకు తెలియదు. తర్వాత అంతా తెలిసింది అనుకోండి. ఆ టైంలో మాత్రం దట్ ఈస్ ఆల్ ది నాలెడ్జ్ దట్ ఐ హావ్. సో దెన్ కాల్డ్ సో మెనీ పీపుల్, బట్ nobody responded favorably. So I went to court by Wednesday or Thursday, and then I got a stay order. Stay order for releasing the funds. I went. So you went against government stopping the funds, release of funds to churches. But again, keep in mind, there are number of ways they can scout around and then do whatever they want to do. Sure. But if once you get a stay order, wherever we get stay order, suppose it is against the government, government can go to court and say why we are doing it. And then ask them to lift the stay order. But generally government వాళ్ళు ఎవరు పోరు whenever you get stay order, because there is no justification for them to give this kind of money to different religious groups. ఎందుకంటే ఇస్తే అన్ని రిలీజియన్స్ కి ఇవ్వండి, తీసుకుంటే అన్ని రిలీజియన్స్ తీసుకోండి. But you see, only targeting Hinduism to exploit the resources and then giving money to other religious structures, other religions. So that is how my journey started in this Global Hindu Heritage Foundation. And what is that I am doing for the last 18 years. Sir, organization పేరు మళ్ళీ చెప్పండి. Global Hindu Heritage Foundation. Okay, GHH, Global Hindu Heritage Foundation. So after అంటే ముందు 18 years కింద ఫామ్ చేశారు. స్టే ఆర్డర్ అయిన తర్వాత I came to USA. Then I formed this group, Global Hindu Heritage Foundation అని. And then ఆయన రాజశేఖర్ రెడ్డి గారు actually came to Chicago in 2007 అండి. I think it is April. So we actually organized a demonstration, a protest with 600 people అండి. So even today some segments you may be able to see in YouTube. 600 people to do it in the US 2006 లో. 2006. ఇప్పుడంటే మీకు చాలా మంది వచ్చారు కాబట్టి మీరు 500 మంది ఇట్టే ఎక్కువ మంది రారనుకోండి. ఎవ్రీబడి థింక్స్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్. దే డోంట్ హ్యావ్ దట్ ప్యాషన్. మన హిందూస్ లో ఏమిటంటే ఓన్లీ టేకింగ్ ఈజ్ ఫిలాసఫీ అండి. నాట్ గివింగ్, నాట్ సర్వింగ్, నాట్ హెల్పింగ్. దట్ ఈస్ నాట్ క్యారెక్టర్ ఆఫ్ హిందూస్. అంటే అది మీరు ఎక్స్పీరియన్స్ తో చెప్తారా, మీరు లేకపోతే చదివిని గ్రంథాలు అలా రాసింది అంటారా? ఎక్స్పీరియన్స్ మీరు గ్రంథాల్లో రాసిన దానికి వాట్ వీఆర్ డూయింగ్ దే ఆర్ టోటలీ ఆపోజిట్ అండి. అసలు సంబంధం లేదంటారు. ఓకే. మహర్షులు వీళ్ళందరూ ఏదన్నా చేశారంటే మన హ్యుమానిటీ కోసం ఏమండి. అంత ఏది చేసినా కూడా అందరు లాభం కోసం, అందరు వెల్ఫేర్ కోసం చేశారు కానండి, సెల్ఫిష్ గా ఏది చేయలేదండి. ఈ రోజు ఇప్పుడు హిందువుని చూస్తే వాట్ ఈజ్ ఇట్ ఐ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ ఇఫ్ ఐ డూ సంథింగ్. సోషల్ సర్వీస్ చేయాలన్నా కానీ వై షుడ్ ఐ డూ
వాడి కర్మ కదా. మనం యూజ్ దీస్ వర్డ్స్ వెరీ ఎటు కావాలంటే అటు, ఎటు కన్వీనియన్స్ ఉంటే అటు వాడేస్తాం. సో అట్లా సో అయిపోయింది. ఆర్గనైజ్ చేసాము అండ్ దెన్ మెట్ ఆల్ దోస్ థింగ్స్. అప్పటి నుంచి వీ వెంట్ 2006 లో 600 మందితోటి మీరు షికాగోలో 2007 లో సార్ సారీ అండి 600 మందితోటి మీరు షికాగోలో రాజశేఖర రెడ్డి గారి మీద ప్రొటెస్ట్ చేశారు. మీకు ఇక్కడ లోకల్లో ప్రాబ్లం ఏం రాలేదు సార్? లేదు. అంత హ్యూజ్ అప్పుడు అంత పెద్ద సోషల్ మీడియా కూడా లేదు కదా సార్. మీరు ఎలాగా అంతలాగా హౌ డిడ్ యు గ్యాదర్ సో మెనీ పీపుల్? అంటే మాకు ఇప్పుడు ఆల్రెడీ వీ హ్యావ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి తీసుకున్నాం. సో దే ఆర్గనైజ్డ్ ఎవ్రీ ప్లేస్లో దే స్టార్టెడ్ ఆస్కింగ్ అనమాట. అప్పటికి ఎండోమెంట్ యాక్ట్ గురించి కొంచెం అవగాహన ఉంది జనాలకి. దే డిడ్ంట్ నో వాట్ ఇట్ ఈస్. ఇండియన్ ఆర్గనైజేషన్స్ హెల్ప్ చేసాయా మీకు? అట్లా ఏం లేదు. ఇండియన్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఇండియన్ ఆర్గనైజేషన్ మళ్ళీ అదొక పెద్ద ఇష్యూ అండి. ఎందుకంటే ఇండియన్ ఆర్గనైజేషన్ అనేవాళ్ళు ఓన్లీ హిందూ స్టార్ట్ చేస్తారు, బట్ దే వర్క్ అగేన్స్ట్ హిందూస్. దే డోంట్ డూ మచ్ టు హిందూస్. ఎవ్రీ అదర్ రిలీజన్ దే విల్ వర్క్. ఏదైనా అడిగారు అనుకోండి, వై డోంట్ వి డూ సంథింగ్ అండర్ హిందూ ఇండియా అసోసియేషన్. మాది సెక్యులర్ అండి. ఇండియా ఇస్ ఎ సెక్యులర్ కంట్రీ. ఇండియా అసోసియేషన్ కానీ ఇది సెక్యులర్ ఆర్గనైజేషన్ అయిపోతుంది. అది కరెక్టే కదా సార్. బట్ ది పాయింట్ ఏంటంటే వై దే ఆర్ గివింగ్ ప్రిఫరెన్సెస్ టు ది అదర్ రిలీజన్స్. సో మీరు చెప్తుంది ఏంటి, ఇండియా అసోసియేషన్ కాబట్టి అంటే మరి మన దేశంలో మీకు రకరకాల మనుషులు ఉన్నారు కదా సార్, వాళ్ళు ఇక్కడికి వస్తారు కదా సార్, మరి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక డూ యూ ఎవర్ సీ ఎదర్ క్రిస్టియన్ ఏ ముస్లిం స్టార్టింగ్ ఇండియా అసోసియేషన్? నేను చూడలేదు సార్, నాకైతే ఆనెస్ట్లీ తెలియదు. నాకు దట్ మీన్స్ సో వీఆర్ ఇన్ ఏ సిచ్యుయేషన్ వేర్ వీ ఫీల్ వీ హ్యావ్ టు ట్రీట్ ఎవ్రీబడి ఈక్వల్. Whereas other religious people, they don't treat that way. Okay, I can give you any number of examples. Sir, why they do the way they do it. నేను ఒక మాట చెప్పొచ్చా సార్? అంటే వాళ్ళని ట్రీట్ చేసుకోవడం ఒక పద్ధతి సార్, మీరు దాన్ని సంబోధిస్తున్నారా, లేకపోతే వాళ్ళని ట్రీట్ చేసుకుంటూ ఇంకొకరిని కించపరుస్తున్నారో, లేకపోతే ఇంకొకరిని ఇది ట్రీట్ చేస్తున్నారా అనేది ఆ విషయం చెప్తున్నారా మీరు? అంటే ఈ ఇండియా అసోసియేషన్ దగ్గరికి వచ్చేదానికి సార్ ఏమండి సార్, సో దట్ ఈస్ సపోజ్ టు బి సెక్యులర్. ఏమండి సార్, ఇఫ్ ఇట్ ఈస్ సెక్యులర్, ట్రీట్ ఇట్ లైక్ సెక్యులర్ rather than saying that we don't do this and for Hindus అది ఇదని లేదు. నేను యాక్చువల్లీ దిస్ ఈస్ వాట్ హ్యాపెన్ సార్. 2007 తానా ఆర్గనైజేషన్లో I wanted to talk about this Global Hindu Heritage Foundation because temple money is being used for other religions, Hindu temple money. So that means we want to see if we can present this information in one of the conference, one of the committees. They said it is religion and Hindu religion, I don't want to deal with it. Okay, they didn't even want me to talk about it. They did not even give me an appointment to talk to them because I prepared the brochures. This is what I want. కానీ వాళ్ళే మీకు గణపతి సచ్చిదానంద స్వామి అని పిలవడానికో దేనికో హెల్ప్ చేశారని చెప్పేసి మీరు అన్నారు. అది దట్ ఈస్ దోస్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్ సార్. ఆ టైంలో ఒక టైంలో డిపెండింగ్ ఆన్ హూ ది చైర్మన్. ఓకే, కొంతమంది చైర్మన్ రిలీజియస్ గా ఉంటారు, కొంతమంది అయితే టోటలీ అగేన్స్ట్ హిందూస్. అంటే కొంతమందికి ధైర్యం ఉంటుంది, కొంతమంది ధైర్యం ఉండదు. ధైర్యం కాదు, వాళ్ళ ఫిలాసఫీ. They want to please a certain groups of people. Okay. So it's not the ధైర్యం లేదు. ధైర్యం అనేది అందరికి ఉంది. అక్కడ దాకా వచ్చాడంటే ఏదో కొంచెం ఉండాలి. అదేలేండి అంటే ఇంత ధైర్యం లేదేమో అని. అంత ధైర్యం ఉంటుంది కానీ ఇంత ధైర్యం లేదేమో. You can say that. అదేలేండి. సో అట్లా సో మన వెరీ సింపుల్ అండి. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ భారతదేశంలో హిందూస్ హ్యావ్ నో రైట్స్, నాట్ ఈవెన్ టు ఎడ్యుకేషన్ ఇన్ హిందూయిజం. మీకు తెలుసో తెలీదో, కాన్స్టిట్యూషన్లో కూడా క్రిస్టియన్స్ హ్యావ్ దేర్ ఓన్ కాలేజెస్, ముస్లిమ్స్ హ్యావ్ దేర్ కాలేజెస్, యూనివర్సిటీస్, ఎనీథింగ్, బట్ నాట్ హిందూస్.
సార్ భారత్ హిందూ యూనివర్సిటీ అనే ఒక పెద్ద యూపీలో ఉంది కదా సార్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఉందండి అది. బిఫోర్ తర్వాత చెప్పండి హౌ మెనీ యూనివర్సిటీస్ ఇవాల్వ్ అంటారా వేర్ దే కెన్ టీచ్ హిందూయిజం. టెల్ మీ ఎనీ వన్. లేదు, ఇట్ ఈస్ నాట్ దేర్. ఇప్పుడు ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్, ఐ డోంట్ వాంట్ టు కోట్ ఇట్, but there is an article either 21 or 25 in the constitution which will say only minorities can have it but not the majority. అది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉంది అంటున్నారు అలా. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు there is a lot of I have an article I'm preparing, actually I will send you. Sir. You can probably mention it. What is that అనేది. So దాన్ని ఇప్పుడు I am hoping Modi will take care of that article. Okay. And see how it can be removed, where all the religions will be treated equally, rather than giving preference to only other religions. Okay. So, tell me which country gives preferences to minority organizations. Do you see in the United States? Do you see in Arab countries? Why? What is this obsession with minorities in India? రాజకీయం సార్. That's exactly what I'm saying. Our own Hindus are our worst enemies, more than other religions. Our people who are talking about all the religions are same, సమానత్వం అనేది ఉండాలండి. అదేలేండి. ఎవరు కన్వీనియన్స్ తగ్గట్టు వాళ్ళు వాడుకుంటున్నారు అంతే. But they don't teach the same thing to other religions. మన దగ్గర ఇది మాట్లాడేది. They won't go and say, hey, why don't you treat all the religions same? లేదు. సో అక్కడ ప్రాబ్లం వస్తాయింది అనమాట మా భారతదేశానికి. ఇప్పుడు వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, మీరు ఈ మధ్య డెమోగ్రఫిక్ డేటా చూసుంటారేమో. Hindu population grew for the last so many years only 4%, whereas 4 or 5%. The Muslim population grew by 41%, 43% something. So across the world? No, India. India. So by 2050, they could be 40% or plus more. 2050. 2050. Yeah. 50. Yeah. So as it is, you don't have rights. Hindu temples lo you cannot even ring the bells when you have other religious people around it. If they complain, police will come and ask you to stop. ఇది ఏంటి? ఇది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాదు, ఇప్పుడు ఇండియన్ లాలో ఉందా? ఇది ఇండియన్ లాలో లేదు. It depending on the chief minister, because I need మైనారిటీ ఓట్స్ కాబట్టి వాట్ ఎవర్ మైనారిటీస్ లాలో ఎక్కడా లేదు. కానీ మీరు అంటుంది ఏంటంటే వాళ్ళ కన్వీనియన్స్ కోసం ఎవరైనా కంప్లైంట్ చేస్తే వచ్చి తీసుకెళ్ళిపోతారు అంటున్నారు. మనం పూజ చేస్తున్నప్పుడు బెల్స్ రింగ్ చేస్తుంటే అదర్ రిలీజియస్ పర్సన్ ఏదో వాళ్ళ ప్రొసెషన్ పోతుంటే వీ హ్యావ్ టు స్టాప్ ఇట్. దే విల్ ఆస్క్ యూ టు స్టాప్ ఇట్. సార్ నేను క్వశ్చన్ అడిగినా సార్ మిమ్మల్ని. ఇప్పుడు ఇది మీరు ఆల్మోస్ట్ చెప్తున్న 1977 నుంచి మీరు అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ప్రో హిందూ. 67 అంటే అప్పుడు మీకు అండ్ 2006 లో మీరు యూ పిక్ ఇట్ అప్ అండ్ యు ఆర్ గోయింగ్ ఫుల్ ఆన్ అండ్ ఆల్ దట్ స్టఫ్, రైట్ సార్? అప్పటి నుంచి బోల్డ్ గవర్నమెంట్స్ మారాయి, వచ్చాయి, పోయాయి అని రకరకాలు జరిగింది కదా సార్. ఇప్పుడు లాస్ట్ 2 terms నుంచి అయితే బీజేపీ ఉంది కదా, మీకు ఏమైనా బీజేపీ సపోర్ట్ ఉంటుందా? నాకు ఎవరు సపోర్ట్ లేదండి. కానీ బీజేపీ ఈజ్ పోర్ట్రేడ్ యాజ్ ఏ మోర్ హిందూ ప్రో పార్టీ కదా, వాళ్ళ సపోర్ట్ కూడా లేదా మీకు? నెంబర్ 1. ఓకే. సో కాంగ్రెస్ ఉండింది ఇన్ని సంవత్సరాలు, అంతకుముందు కూడా బీజేపీ పరిపాలించింది. సో కాల్ బీజేపీ ప్రో హిందూ ఉండి కూడా డూ యూ థింక్ దే దెమ్సెల్ఫ్ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ అరౌండ్ దిస్ సార్ టు అడ్రస్ దిస్? నో. So how is that everybody is going blind on it and then only one person, Velagapudi Prakash Rao garu, is more focused on this one? ఇప్పుడు all the temples, Hindu temples are taken over for so many decades. It's not recent one andi. Taken over by government. Okay. All our temples are managed by government only. Okay. But TTD also. Sir. So how much money we are getting? How much money we are using it for what purpose? So you see, I have written
If you just look at what number of letters that I have written to TTD on different issues for the last 15, 20 years, it will be this thick book only. They never respond to anything. They are not responsible for anybody. Even though you are a Hindu, even though it is a Hindu organization, they don't give it. They don't care for you. సార్ సో అంటే మీరు ఇన్ని లెటర్స్ రాశాను అంటున్నారు కదా. ఇప్పుడు 2007లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఈజ్ ఎ కన్వర్టెడ్ క్రిస్టియన్. మీరు అలా అంటుంటే నేను అనుకున్నాను బహుశా హిస్ బ్రెయిన్ ఈజ్ అలైన్ టు దాట్, హెన్స్ ద రీజన్ వై హీఈస్ డూయింగ్ ఇట్, రైట్? హీఈస్ గివింగ్ మోర్ ఫండ్స్ టు మైనారిటీస్, క్రిస్టియన్స్ వగైరా, క్రిస్టియన్ చర్చెస్ అనుకున్నాను నేను అనుకున్నాను సార్. దట్స్ మై ఫీలింగ్. బట్ తర్వాత చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ గవర్నమెంట్స్ మారుతూ ఉన్నాయి. Correct. అంటే మధ్యలో మీకు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ నాట్ ఎ కన్వర్టెడ్ క్రిస్టియన్, ఈజ్ హిందూ, Correct. రైట్? వి ఆల్ నో దట్. డిడ్ హీ పుట్ ఎనీ ఫోకస్ ఆన్ దట్, సార్? No. In fact, he destroyed 44 temples in Vijayawada. Chandrababu. You know what you're saying, right? I mean, it's a paper lo undandi. You don't have to. I don't have to clarify anything. You just Google it. You will see. Because he destroyed 44 temples. For what reason, sir? Because he wanted to expand the roads and then construct this bridge. So he did not. So are you? I would loosely use blaming him that he destroyed only. Whichever way you want to call it, from my point of view, Sir, he destroyed 44 temples, and then he, in fact, mentioned he will make sure that he will restore those things and build some other places. right. Because it just happened, whatever the reason, and after 1 year, he said he is not going to do anything. Sir, so in this process, did he not moved any church or any dargah, anything? Not How to sure are you, sir? How are you so Not sure to my about? knowledge. Not to my knowledge. ఓన్లీ టెంపుల్స్ డిస్ట్రాయ్ చేసి ఇంకేవి టచ్ చేయలేదు అంటారా మీరు? Correct. మీ నాలెడ్జ్ లో అంటున్నారా లేకపోతే మీరు? నా నాలెడ్జ్ ప్రకారం, ఎందుకంటే నేను ఐ కీప్ అప్ విత్ ఎవ్రీథింగ్. దిస్ ఇస్ వెరీ స్ట్రేంజ్ అంటాను నేను. ఓన్లీ అంటే మీరు టెంపుల్స్ పడగొట్టేసి మిగతా ఏమి అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ ఏమైనా చేయొచ్చు అంటాను నేను. It's not just only temples. For the last 30, 40, all our temples are taken over by the government. Nobody gives you one responsibility to even tell how they are using it. Accountability లేదు. There are no audit reports. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుబ్బారెడ్డి గారు became the chairman. He started Sriwani funds ani, where people can buy a ticket for 10,000 rupees and then have darshan immediately. I mean, whatever. So it is almost like 5-6 years fine అయిపోయింది అది మొదలెట్టి. ఇప్పుడు దాదాపు క్లోజ్ టు 1,000 crores వచ్చినాయండి ఇప్పుడు. మీ దగ్గర ఎలా ఉంది ఇన్ఫర్మేషన్, సార్? నేను ఎవ్రీ డే I get up at 2:30. I read all the newspapers and I will take care of all the things that we are doing at the ground level on behalf of Global Hindu Heritage Foundation. Sir. So that is a different topic. If you want, we'll have a separate meeting about Global Hindu Heritage Foundation. Sir. That's a big project, and so maybe if you have time, we will sit one day and talk about it. Definitely. So I asked for all this information. Not only that one, I will give you just later on if you want. Sure. We can expand it. Sure. First of all, there is a total mismanagement of funds. Nobody is సార్ అంటే మీరు అంటున్న ఓన్లీ గవర్నమెంట్ చేయడం వల్లే అలాగంటున్నారా మీరు? నాకు మీ సౌండింగ్ ఎలా ఉందంటే ఇది గవర్నమెంట్కి ఇచ్చాం కాబట్టి అలా జరుగుతుంది, గవర్నమెంట్కి ఇచ్చాం కాబట్టి అలా జరుగుతుంది అన్నట్టుంది. అంటే మీరు ఏమంటున్నారు? అవుట్ సైడ్ గవర్నమెంట్ అంటే మామూలు పబ్లిక్ ఇస్తే బాగుండేది అంటున్నారా ఏంటి మీరు? నాకు అర్థం కాలేదు. అదే వాట్ ఈస్ యువర్ ఆస్పెక్ట్, సార్? Did you take mosques and government? Did the government take mosques under its control and manage it? Did they take churches? Did they take churches and manage it? Why you have to take only Hindu temples? So you see, this is my temple. This is my temples. If we want to manage according to our needs and our wishes, we will manage it. If we want to destroy, we will destroy it.
It's up to us because our forefathers, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అని అంటున్నారు మీరు అంటే government involvement వచ్చిన తర్వాత they are basically robbing all the property, looting all the money, and there is no accountability. అంటే రావు గారు మీరు నువ్వు గవర్నమెంట్ గురించి నువ్వు చర్చ్ మాస్క్ నువ్వు తీసుకోవట్లేదు కాబట్టి నువ్వు నా టెంపుల్ కూడా తీసుకోవడానికి వీల్లేదు అని అంటున్నారు మీరు అంతేగాని గవర్నమెంట్ టెంపుల్ తీసుకుంటే మీకు ఏం ప్రాబ్లం లేదు వాళ్ళు అది కూడా తీసుకుంటే మీకు ప్రాబ్లం లేదు అంటే ఈ సమానత్వం అనేది see you treat all the religions same. Why you are biased against Hindu temples? Why is it you are not applying the same rule for other religions? Why you are giving all these special privileges? Why you are sending all these people to Vatican and then Mecca and all those things and building separate airports for these people? Tell me which country will do all these things. Tell me one country. So now Why we are giving preference? And as I said in the ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఎందుకు మైనారిటీస్ కి అని చెప్పి అంటున్నారు మీరు it is only Hindus who can destroy Hinduism. It is the politicians who are bent on winning the elections and making money. They will sacrifice this land, Bharat, and they are doing it. It's a matter of time. Even though many people Modi wave and all that, but it's a matter of time only. So we see wave, it subsides, it goes up and down. సార్ But unless you create Hindu mindset among people, educate them about the richness of culture, and make them feel proud of their culture, nothing will stand and it will disappear. ఓకే 2 folds అండి అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూపీలో యోగి ఆదిత్యనాథ్ ఆయన ఈజ్ అ హిందూ పీరియడ్ నో క్వశ్చన్స్ Correct. సో do you like him? Do you think he's doing right? Do you think he's doing I'm telling you, if he is not there, we would have gone actually. Probably Hinduism would not have been the way it is today. We might have reduced to even further down. సో మీరు చెప్తున్న దాన్ని బట్టి you like No question about it. So you're a pro Adityanath Yogi. Pro Adityanath has to come. Modi has to bring so many changes in this term, and I want to make sure that he releases all these Hindu temples from the government and treat all the Including religions, TTD. everybody, all the సార్ ఈ temples. టీటీడీని కూడా గవర్నమెంట్ లోని తీస్తే అసలు ఎవరు మేనేజ్ చేస్తారు సార్ దాన్ని ఆ టెంపుల్ ని See, హ్యూజ్ టెంపుల్ కదా Huge హ్యూజ్ సంస్థ See, you let us form a group, either RSS and all the Swamijis can get together. ఓకే They can come up with. See, my point is, సార్ see, you can ask all kinds of questions. సార్ The point is that if you leave the organization, TTD, వదిలేసేయండి. సార్ Somebody will manage it, we'll appoint some committee. If they destroy it, if they do it, it's okay, because it is the responsibility of Hindus. Hindus have mismanaged it, they destroyed their ఏదన్నా own. చేసుకోండి ఏదన్నా హిందూస్ ఉంటే, అది హిందూస్ నా ఇష్టం ఇల్లు అండి, నా అది ఇల్లు. హిందూస్ ప్రాపర్టీ నా ఇల్లు నేను ఏదైనా నా ఇల్లు నా ఇష్టం అంతే నా 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 ధర్మం నా ఇష్టం అంటారు అంతే నా రిలీజన్ నా ఇష్టం అంటున్నారు అంతే కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్యనాథ్ యోగి పిఎం అయ్యాడు అనుకోండి ఆయన అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చాలా మంది అంటున్నారు కరెక్ట్. అప్పుడేమంటారు మీరు అంటే ఏమైంది దానివల్ల? అంటే అప్పుడు మీరు 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 కలగంటున్నవి మీరు ఆలోచనలు మీ ఏవైతే అంటున్నారో అవి ఇంప్లిమెంట్ అవుతాయి అంటారా మీరు? అంటే whether they implement or not, they have to be addressed. No question about it. And I feel they will address in this term. They have waited until the whole superstructure is set, and then we should take up some of the social issues, the social religious issues. I am hoping they will take up in the third term. Are you a BJP supporter? I don't support anybody except anybody who supports Hinduism. I am for them. But BJP is people say it is a BJP is a Hindu supporter, right? I feel they should be even more Hindu than what they are today. What is your opinion on Ram Mandir, construction of Ram Mandir? Isn't that a big achievement? It is a shame on Hindus for not doing anything for 500 years. Okay. Every Hindu should be ashamed of themselves, even though there is so much jubilation. So you deprived your parents and grandparents and all the
500 years of your Hindus, and you couldn't even care less. And who has done it? Only our Hindus, with all these empires and all the Jamindars among themselves, colliding themselves and then cooperating themselves, coordinating themselves. They invited all the Muslims and then they destroyed our own culture. We never learned the lesson from the history. Not a single iota. I don't think people are realizing what might happen after 10 years and 15 years if we do not really do something to protect your own mother, your motherland. Lord Rama tells in Ramayana, after he killed Ravana, Lakshmana was enchanted with all the glitter and all that. Then Rama says, mother and motherland are greater than heaven. Don't be disillusioned with this glitter. Every Hindu should read this sentence every day and ask themselves, what am I doing to my country? What am I doing to my mother? My mother being Sanatan Dharma, my mother country being Bharat. If you don't do something to these two things, Sunday, you are born as a Hindu with some merit that you have accrued before, and you are going to lose this opportunity to serve your mother. I feel every Hindu should take it to his heart and think every day, what am I doing today? Is there something I can do for Bharat? Is there something I should do it today? How do I protect my children? How do I protect my religion? Tell me the kind of literature that we have. There is no, Mark Twain says, there is not a single thing under the sun our ancient rishis have not addressed. So we have everything. You take about any topic in the planet Earth. Tell me which topic is not addressed by our ancient rishis. We have all the knowledge, and we are stabbing it, we are ignoring it, we are destroying it, we are washing out. సార్ ఒక పర్సనల్ క్వశ్చన్ సార్, మీరు ఎప్పుడు వచ్చారు 1965 మీ పిల్లలు ఎక్కడే పుట్టారు పెరిగారు, సో ఆర్ దే ఈక్వల్లీ ఇన్ విత్ యూ ఆన్ దిస్ హోల్ ఇనిషియేటివ్ సార్? Yes, they feel very strongly about it. My amma, she is the secretary for this one. అంటే హనుమాన్ టెంపుల్ yeah, సెక్రటరీ ఆవిడ పేరు చెప్తారా సార్? Lakshmi Tumala. Her husband actually is also Swamiji devotee since he is maybe 4 or 5 years of age. Oh, okay. So he is also one of the trustees. ఆయన పేరేంటి సార్? Murli Tumala. ఓకే. My పేరు Lakshmi Tumala. మా అబ్బాయి ఇక్కడే ఉంటాడు. So he is also very strong, but he is not a social person. He believes but at least you are successful in transferring your beliefs to them, unlike lot of other people who here are still struggling at least to keep their kids within the boundaries of our own customs and religion. Correct. So you are successful in that. That's really good, sir. Anytime I give any lectures, Sir, anytime I meet anybody, first thing I tell them is, do not say no to your children if they ask you a question. You start since the age of 5. 3. For the children, you need to take care of our children when they are 3. Whatever questions, Sir. if you don't know, don't say you don't know. sir. If you say 2-3 times no, I don't know about this now, you are losing your children forever. See, at one time, at our age, we didn't have all the resources. Sir, we didn't have all the translations. Sir, So we didn't have all the books available, readily available. Now you can go to Google. You can find almost any book that you want. If you don't know, don't say, but go to Google. Try to find. కానీ ఏది రైట్ ఏది రాంగ్ కూడా చాలా తెలియడం చాలా కష్టంగా ఉంది కదా సార్ ఇవాళ రోజులో. You see, we have. I think we are very intelligent. We can figure out by reading. If you suspect something, cross-check something, and then find out. సార్ ఇన్స్టెడ్ మీ ఇప్పుడు టెంపుల్లో ఏమన్నా అలాంటి ప్రీచింగ్స్ అలాంటి
నేర్పించడాలు అలాంటివి జరుగుతున్నాయా సార్? అంటే మాకు ఇప్పుడు బాలదత్త అని పిల్లలకి స్కూల్స్ ఉన్నాయి అన్నమాట. సో అబౌట్ 400-500 స్టూడెంట్స్ వెళ్తారు అనమాట దానికి. ఇక్కడే సార్? ఇక్కడే. సో అదర్ బిల్డింగ్ లో ఉన్నాయి. చెప్తుంటారు. అదే సార్, ఫ్రీ సార్ అది? లేదు, ఏదో కొద్దిగా ఫీ ఉన్నట్టు, నామినల్ ఫీ. సో ఎవ్రీ సండే స్కూల్స్ ఉన్నాయి అన్నమాట. ఇట్ కరెస్పాండ్స్ విత్ పబ్లిక్ స్కూల్. సో ఆగస్ట్ నుంచి మే వరకు ఉంటుంది అనమాట. సో అప్పుడప్పుడు లెక్చర్స్ మరి ఇవ్వటం అదంతా కూడా జరుగుతుంది ఇక్కడ. సో అంటే బేసికల్లీ అండి, ఆల్ ది టెంపుల్స్ దే ఆర్ యాక్చువల్లీ మిస్సింగ్ ది బోట్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్. ఈవెన్ దో దే ఆర్ డూయింగ్ సో మెనీ గుడ్ థింగ్స్ అబౌట్ డూయింగ్ పూజాస్, హోమాస్, డైలీ పూజాస్, నిత్య పూజలు, creating so many vibrations, so much energy in the temple and all that. That is a temporary thing. Educating the mind is the most important thing. If you cannot educate somebody, make them feel proud of your culture. Okay. How do I feel proud of my culture? Only when I know the value of it. Correct. If I don't know the value of something, obviously I don't have respect for it and I won't treat it. So that means in order to respect something, take pride in something, you need to know. That means we have to make every effort to see that our children are taught from day one. That's the only way we can protect our culture. Otherwise, basically, we are becoming a part of the demise or wash out of Hinduism. Not participating, you are contributing to the destruction of Hindu edifice. సో మా ప్రేక్షకులకి, అట్లీస్ట్ డాలస్లో ఉన్న ప్రేక్షకులకి, ఈ మీ మైండ్లో ఉన్నది మీ డ్రైవ్ ఏదైతే 58 సంవత్సరాల నుంచి మీరు ఏదైతే చేస్తున్నారో, హిందూ కల్చర్, హిందూయిజం, హెల్ప్ దెమ్ అండర్స్టాండ్ అండ్ ఆల్ దట్ స్టఫ్, అది ఇక్కడ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేయాలన్నా, వాళ్ళు నేర్పించాలన్నా, ఇక్కడ ఏదైనా వసతి ఉంటే కనుక అది మా ప్రేక్షకులకు చెప్పండి. సో దట్ దే విల్ యూజ్ ఇట్ టు ఎన్లైటన్ దర్ కిడ్స్ అండ్ ఎన్లైటన్ దెమ్సెల్ఫ్. ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళు కూడా మీలాంటి గైడెన్స్ ఇక్కడ లేక, we also run short of lot of information where to our own kids we say, నాకు తెలియదు, నాన్ సెన్స్ మాట్లాడకండి, దిస్ ఈజ్ హౌ ఇట్. అండ్ మీకు తెలిసిందే, మీ మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటారు ఇక్కడ, హౌ దే నీడ్ రేషనల్ ఫర్ ఎవ్రీథింగ్, దే నీడ్ రీజనింగ్ ఫర్ ఎవ్రీథింగ్. లేకపోతే వాళ్ళు పొరకెక్కదు. అది తప్ప వాళ్ళదే కాదు, బికాస్ ద కాంటెక్స్ట్ దే ఆర్ ఇన్, దట్ ఈస్ హౌ దే విల్ బిహేవ్. సో వాళ్ళందరినీ ఒక ఎన్లైటన్ చేయాలంటే మీ టెంపుల్ ఏదైనా జరుగుతుంటే అది కొద్దిగా చెప్పండి సార్. అండ్ హౌ దే కెన్ హెల్ప్ దెమ్ సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ గోయింగ్ టు గూగుల్, బికాస్ అగైన్ మీ అప్పుడు ఇన్ఫర్మేషన్ లేదు, ఇప్పుడు టూ మచ్ ఇన్ఫర్మేషన్. నేను అంటే ఇప్పుడు schools kuda, it won't teach everything that you need to know, because they have some curriculum kabatti they will go by that time. That's not enough. You need to have more knowledge, more wisdom, and the richness and the diversity of knowledge. That is what is most important. How do we practice our religion anedi very important. Even though they are teaching something, it's just like going to college. Sometimes whatever you learn in college may not even give you any hope of finding a job. Only later on you will try to see, you connect chestar gani, but very few times you will be able to use what you learned in the colleges and high schools. Okay. So andukani every individual should make an effort, himself and herself, learn first. Every individual, every family member should learn first. Once you want to have children, be prepared for it. Otherwise, you are going to probably raise a robot. Once that robot is there, it will go against you, against your wish, against your desires. By the time they are about 12 years, 13 years, if you don't train them, if you don't teach them certain values, some ethics, some morals, you lose them. You are gone. It doesn't matter how much you think that what has happened. Nothing has happened. We failed.
we have not given the proper attention to raise our children. If we want to raise, we need to learn something other than without learning, you can't teach them. You have to practice it. అదేలేనా And then the kids, as you said, they are very curious. They want to ask so many questions. They will ask, why you are asking me to do? You are not doing anything. కరెక్ట్ యూ ప్రాక్టీస్ అండ్ Yeah, యూ వాక్ ద టాక్ అంటారు exactly. ప్రాక్టీస్ అండ్ Exactly. దెన్ Exactly. So that is our children are our future, and not only future, our family lineage also depends on them. How your family name గెట్ క్యారీడ్ will carried away depends on your children. So you need to make sure your children are properly taught and trained. ఓకే And people are not realizing that by the time the children reach about 12, 13, that is where the parents will come. My children are listening to me. My children are doing this. They are on the drugs. They are in this thing. Some of them committed suicide. They think they are going to school, which they are not. All kinds of issues I hear every day. at the age of 12 to 13 because they did not take care Exactly. at the age of 5. Exactly. Is what you're saying. Exactly. Okay. Exactly. Alright. So anyway, lot of Yeah. things we can talk. చాలా మనం మీతో మాట్లాడుతూ మీ 58 సంవత్సరాలు సుదీర్ఘమైన జర్నీని ఒక గంటలోనో 2 గంటల్లోనో పూడ్చాలంటే చాలా కష్టం. చాలా ఇన్ఫర్మేషన్ ఇంకా తీసుకోవాల్సింది, మాట్లాడాల్సింది, అది కుదరలేదు. కానీ ఇప్పుడు వచ్చి మాట్లాడింది ఐ థింక్ ఐ అండర్స్టాండ్ వేర్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్, హౌ అండ్ వై యూ వాంట్ టు ప్రిజర్వ్ అవర్ హిందూ కల్చర్ అండ్ వాట్ ది గవర్నమెంట్స్ క్యాన్ డూ. సో వెలగపూడి ప్రకాష్ గారు, చాలా సంతోషం అండి మీరు మాకు, మా టీవీ ఛానల్కి, మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా సమయం ఇచ్చినందుకు. మమ్మల్ని కూడా బ్లెస్ చేయండి సార్. Thanks. చాలా Thank you. Thank you. థ్యాంక్ యూ సార్.